హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము బగారా రైస్ చేస్తున్నాం. దానికోసం కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డబరా పెట్టి అందులో నెయ్యి, సరిపడా నూనె వేసాను ఫ్రెండ్స్. దాంట్లో మసాలా దినుసులు, లవంగాలు, చెక్క, యాలకులు 3 వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. అవి కూడా ఫ్రై అయ్యేదాకా బాగా కలుపుతూ ఫ్రై చేయండి. 2 kg రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దానికి సరిపడా ఉల్లిపాయలు మీడియం సైజ్ అయితే 3 పడతాయి ఉల్లిపాయలు. అదే పెద్ద సైజ్ అయితే 2 సరిపోతాయి ఫ్రెండ్స్. బాగా కలుపుతూ ఫ్రై చేయండి. బ్రౌన్ కలర్లోకి అయితే టర్న్ అవ్వాలి ఆనియన్స్. కొంచెం టైం పడుతుంది. అంతలోకి రైస్ కడిగి నానబెట్టి పక్కన ఉంచాను ఫ్రెండ్స్. 2 kg రైస్ ఫ్రై అవుతూ ఉంటాయి. మూత పెట్టేద్దాం. కొంచెం సేపు ఆగి చూద్దాం ఫ్రై అయ్యాయో లేదో. ఇప్పుడు చూద్దాం. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. నూనె కంటే నెయ్యి వేసుకుంటేనే బిర్యానీ కానీ బగారా రైస్ కానీ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. నూనె తక్కువ వేసుకోండి, నెయ్యి ఎక్కువ వేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు అది ఫ్రై అయ్యేంత వరకు చూస్తూ ఉండండి. బ్రౌన్ కలర్లోకి, లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవ్వగానే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇంకొంచెం ఫ్రై అవ్వాలని ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అవుతున్నాయి. ఇదిగోండి, అలా లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవ్వాలి. అలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్. 2 kg రైస్ కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ బాగా నిండుగా వేసుకొని సరిపోయిద్ది. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వనిద్దాము. అది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొత్తిమీర, పుదీనా అది వేసుకుందాం ఫ్రెండ్స్. అప్పటిదాకా కొంచెం కలుపుతూ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది కింద మాత్రం అడుగంటుతూ ఉండిద్ది, కలుపుతూ ఉండండి. పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవుతూ ఉంటాయి. అప్పటి వరకు కలుపుతూ ఉండండి. కలుపుతున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన అనేది పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లోది. అప్పటి వరకు కొంచెం ఫ్రై చేయాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై చేద్దాము. ఇంకొంచెం ఫ్రై అవ్వనిద్దాం. అలా అంటుతూ ఉండిద్ది ఫ్రెండ్స్. బాగా కలుపుతూ ఉండండి. డబరాకి అంటుకుందంటే మసాలా మొత్తం రైస్కి పట్టదు. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసేసి ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. పుదీనా, కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే పుదీనా, కొత్తిమీర ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు. అప్పుడే బాగుండిద్ది. పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం బాగా ఎక్కువే వేసుకోండి. బాగుండిద్ది ఫ్లేవర్ అనేది రైస్కి పట్టి బాగా వచ్చిద్ది రైస్. అలా కలుపుతూ ఫ్రై చేద్దాం కొంచెంసేపు. చూడండి, కలుపుతున్నాను కదా నేను. మూత పెట్టేసి కొంచెంసేపు అలా ఫ్రై చేయనిస్తే ఇప్పుడు టమాటాలు కూడా వేసేద్దాం. టమాటాలు కూడా మీడియం సైజులో 3 టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. పెద్దవి అయితే 2 సరిపోతాయి. మీడియం సైజ్ కాబట్టి నేను 3 తీసుకున్నాను. నేను సాంబార్లో కూడా కావాలని కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అందుకని ఎక్కువ ఉన్నాయి.
రైస్లోకి అయితే మీరు మీడియం సైజు 3 కట్ చేసి పెట్టుకోండి చాలు. నేను దీంతో పాటు సాంబారు చికెన్ కర్రీ 2 చేయబోతున్నాను. అందుకని కొంచెం ఎక్కువ కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు ఆనియన్స్ అవి ఇలా ఫ్రై చేస్తూ ఉండండి. బాగా మాత్రం కలపండి, డబ్రాకు తగలనివ్వకుండా అయితే కలుపుతూ ఫ్రై చేయండి. అదిగోండి అలా అంటుతుంది. కొంచెం గట్టిగా కలుపుతూ కింద అంటనీయకుండా చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయితే అందులో అప్పుడు కొబ్బరి పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్. కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాము. అంతలోకి చికెన్ కర్రీ కోసం ఇంకో డబరా పెట్టేశాను. స్టవ్ ఆన్ చేసి అందులో నూనె పోస్తున్నాను ఫ్రెండ్స్. మధ్యలో కలుపుతూ ఉండండి. బగారా రైస్కి పెట్టిన మసాలాలన్నీ మళ్ళీ అడుగంటేసిద్ది డబరాకి. బాగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు అందులో కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు నిమ్మకాయ వేసుకుంటే బాగా టేస్ట్ ఉండిద్ది. నా దగ్గర నిమ్మకాయ లేదు కాబట్టి నేను పెరుగు వరకే యాడ్ చేస్తున్నాను. అలా పెరుగు వేయండి. బాగా కలుపుతూ ఉండండి. 3 స్పూన్స్ వేసాను నేను పెరుగు 2 kgs రైస్కి. పక్కన ఫుల్ నిమ్మకాయ కూడా పట్టిద్ది ఫ్రెండ్స్. వేస్తే బాగా వచ్చిద్ది రైస్ అనేది. చికెన్కి ఆయిల్ సరిపోలేదని ఇంకొంచెం వేస్తున్నాను. అలా కలుపుతూ ఉండండి. బగారా రైస్ ఆ పెరుగు అదంతా బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొబ్బరి పేస్ట్ కూడా 3 టేబుల్ స్పూన్లు పట్టిద్ది. కొబ్బరి పేస్ట్ మాత్రం తప్పకుండా వేసుకోండి బగారా రైస్లో. ఎందుకంటే కడుపులో మంట అదనేది రాకుండా ఉండిద్ది ఫ్రెండ్స్. అందరు అనుకుంటారు గ్యాస్ ఫామ్ అయ్యిద్ది కొబ్బరితో అనుకుంటారు, కానీ బాగుంటుంది టేస్ట్ అనేది. కడుపులో మంట కూడా రాకుండా ఉండిద్ది. కావాలంటే ట్రై చేసి చూడండి. పెరుగు కొబ్బరి పేస్ట్ ఆ మసాలాల్లో ఉన్న కడుపులో మంట రాకుండా చేస్తూ ఉంటుంది. ట్రై చేయండి. చికెన్ కర్రీలో కానీ ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసాను ఫ్రెండ్స్. ఫ్రై అవుతున్నాయి. బాగా ఆనియన్స్ ఇవి అయితే మాత్రం అసలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాతే మసాలాలు వేసుకుందాం చికెన్ కర్రీకి. అదిగోండి అలా ఫ్రై అయినాయి. బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా 2 టేబుల్ స్పూన్ల నిండుగా వేసుకోండి. 1.5 kg చికెన్ ఫ్రెండ్స్. అది 1.5 kgలోకి 2 టేబుల్ స్పూన్ల నిండా వేసాను ఫ్రెండ్స్. గ్రేవీ బాగా ఉండాలి కాబట్టి మసాలాలు కొంచెం ఎక్కువే వేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకొని ఫ్రై చేసుకుంటే చికెన్కి బాగా పట్టిద్ది. అప్పటి వరకు ఫ్రై చేయనిద్దాం ఫ్రెండ్స్. అదిగోండి ఇప్పుడు అందులో కొబ్బరి మసాలా కూడా వేసాను. కొబ్బరి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేద్దాము. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు చికెన్ వేద్దాం ఫ్రెండ్స్. అదిగోండి కొబ్బరి పేస్ట్ అందులో కొబ్బరి పేస్ట్ కూడా వేసి బాగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా అందులోనే వేస్తే ఫ్లేవర్ బాగుండిద్ది. దించేటప్పుడు మళ్ళీ వేసుకుందాము. ఫస్ట్ కూడా వేసుకుంటే బాగుండిద్ది. బాగా కడిగి పెట్టిన చికెన్ని నేను అందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చికెన్ కర్రీ కోసం. నీళ్లు బాగా అందులో నీళ్లు ఉంటాయి కదా, అవన్నీ నీళ్లు బాగా తీసేసి అందులో వేయండి. అలా వేసి ఒకసారి మొత్తం కలిపి బాగా మూత పెట్టేసి బాగా ఉడకనిద్దాము. ఫ్రై అయ్యిద్దప్పుడు బాగా మసాలాలన్నీ చికెన్కి పట్టేస్తాయి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసాను ఫ్రెండ్స్. ఇంకా కావాలి అనుకుంటే మనము మసాలా గ్రేవీని బట్టి వేసుకోవచ్చు. అది కూడా బాగా కలిపేసి ఇందులో బగారా రైస్ కోసం అంతా అయిపోయిన తర్వాత వాటర్ వేసాను ఫ్రెండ్స్. ఆ క్లిప్ మిస్ అయ్యింది. వాటర్ పోసేటప్పుడు తీయడము. అందులో 1 గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ అనేది యాడ్ చేసేసేయండి. చికెన్ కర్రీలోకి పసుపు, కారం అవన్నీ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పసుపు, కారం, ఉప్పు. పసుపు వేసాను ఫస్ట్. పసుపు వేసి ఒకసారి కలుపుతున్నాను. ఇప్పుడు చికెన్ కర్రీలోకి కారం యాడ్ చేస్తున్నాను. ఉప్పు కూడా ఇందాక చికెన్తో పాటే వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేయండి. అలా కింద నుంచి పైకి బాగా మసాలాలు, కారం, పసుపు, ఉప్పు మొత్తం ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపేసి పక్కన పెట్టండి. కలిపేసి చెంచా పక్కన పెట్టేసి మూత వేసేసి బాగా కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వండి. కొత్తిమీర, పుదీనా మళ్ళీ కొంచెం వేస్తున్నాను, దాంతోపాటు ఫ్రై అవుతాయని. మళ్ళీ ఒకసారి కలపండి. 1, 2, 3 సార్లు కలిపేసి అప్పుడు మూత పెడదాం. అందుకని నేను కలుపుతున్నాను మూత పెట్టకుండా. అదిగోండి ఇప్పుడు మూత పెట్టేశాను. అంతలోకి బగారా రైస్లోకి పెట్టిన ఎసరు వచ్చేసింది ఫ్రెండ్స్. నీళ్ళు బాగా కాగి ఎసరు వచ్చింది. ఇప్పుడు అందులో రైస్ పెట్టేద్దాం. ఇంకా నీళ్ళు బాగా వాడ్చేసి, నీళ్ళు అసలు ఉండకూడదు బియ్యంలో, మళ్ళీ లేకపోతే నీళ్ళు ఎక్కువైపోయి బియ్యం అనేది ఇరిగిపోయి సంగట్లాగా అయిపోయింది. బగారా రైస్ బాగా మెతుకులుగా ఉండదు ఫ్రెండ్స్. అందుకని కొంచెం పొడి పొడిగా అన్నం ఉడకాలి అంటే మనం నీళ్లు కూడా కరెక్ట్గా తీసుకోవాలి. 1కి 2 గ్లాసులు మామూలు రైస్ అయితే. బిర్యానీ రైస్ అయితే, బాస్మతి రైస్ అయితే 1.5 సరిపోతుంది. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ సరిపోతుంది. నేను మామూలు రైస్తో చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసెస్ యాడ్ చేశాను. బియ్యంలో నీళ్ళు ఏమైనా ఉంటాయి అనుకుంటే మీరు చిల్లుల గిన్నెలో వేసి నీళ్ళన్నీ వాడ్ చేసి ఉట్టి బియ్యం మాత్రమే ఆ నీళ్ళల్లో ఎసట్లో వేసేయండి. ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అయింది మసాలాలతో పాటు. ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేశాను. కొబ్బరి పేస్ట్ మసాలా మిక్సీలో వేసాను కదా, ఆ మిక్సీ గిన్నెలోనే నీళ్లు పోసి అది అందులో పోసాను. అదేం కాదు, వైట్గా ఉన్నాయని నీళ్లు మళ్ళీ మీరు డౌట్గా చూస్తారని చెప్తున్నాను నేను ముందే. ఒకసారి కలిపేద్దాము అన్నం మళ్ళీ. అలా కలుపుతూ మధ్యలో కలుపుతూ వండండి. కలపాలి అంటే మరి ఎక్కువసార్లు కలపొద్దు. బియ్యం అనేది బ్రేక్ అయిపోద్దు, మధ్యలో 2 అలా ముక్కలుగా అయిపోయిద్ది. పొడి పొడిగా రావాలంటే ఒక 2-3 టైమ్స్ కలపండి చాలు, సరిపోయిద్ది. చికెన్ని కూడా మధ్యలో కలుపుతూ ఉండండి. గ్రేవీ కావాలి కాబట్టి మరీ అంటుకునేటట్టు వండాల్సిన అవసరం లేదు. కొంచెం జస్ట్ అలా ముక్క బాగా ఉడికేంత వరకు ఉడికించుకొని కొంచెం గ్రేవీ ఉండేటట్టు దింపుకుందాం. సాల్ట్ చూసుకొని వేసుకోండి. గరం మసాలా కూడా వేసేద్దాం. గరం మసాలా చూసారు కదా, 1 టీ స్పూన్ వేసాను. అదిగోండి అలా ఉడుకుతూ ఉంది. అందులో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ దింపేశాను ఫ్రెండ్స్. గ్రేవీ కావాలి కాబట్టి ముక్క ఉడకంగానే దింపేశాను. ఇప్పుడు సాంబార్ కోసమని
గిన్నె పెట్టాను ఫ్రెండ్స్. సాంబార్ కోసం ఆయిల్ వేసాను. ఆయిల్లో కొంచెం లవంగా, చెక్క, ఇలాచి వేసి దాంతోపాటు ఆనియన్స్ వేసాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. అన్నం అయితే ఇంకా దమ్కి పెట్టేశాను. బగారా రైస్ నీళ్ళంతా అయిపోయింది. దమ్కి పెట్టాను. ఒక 10-15 మినిట్స్ దమ్కి పెట్టి 4 సైడ్లు తిప్పుతా డబరాని అటు ఇటు తిప్పుతూ దమ్ చేయండి. సాంబార్ కోసం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆనియన్స్తో పాటు. అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా అందులోనే వేసేసి ఫ్రై చేసేసి అదిగోండి అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు అందులో కట్ చేసిన వంకాయ ముక్కలు, కట్ చేసిన దోసకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు అందులో టమాటా ముక్కలు కూడా వేసేయండి. ఇప్పుడు ఇవన్నీ మనం వేసిన ముక్కలన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కొంచెం కలిపేసి పసుపు, కారం వేద్దాము. అలా కొంచెం ఉడకనిద్దాము. ఆయిల్లోనే కొంచెం మగ్గితే బాగుంటాయి ముక్కలు సాంబార్లో. కొంచెం పసుపు, కారం, కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసేసి అదిగోండి అలా బగారా రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పక్కన దింపేయడమే. అదిగోండి ఒకసారి కలిపి చూపిస్తున్నాను చూడండి. పొడి పొడిగా రైస్ ఎలా ఉందో అలానే రావాలి. మెతుకు బాగుండాలి చూస్తే, అప్పుడే తినేటప్పుడు బాగుండిద్ది. లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర, నెయ్యి లాస్ట్లో యాడ్ చేస్తే బాగుండిద్దని. ఇప్పుడు ఈ సాంబార్లోకి పసుపు, కారం, ఉప్పు వేసి ఫ్రై చేసాం కదా, దాంట్లో నీళ్లు పోసేసి ముక్కలు ఉడికించేద్దాం. బగారా రైస్, కొత్తిమీర కూడా చల్లేసాను. అయిపోయింది. ఇప్పుడు అందులో ఉడకబెట్టిన శనగపప్పు ఫస్టే మనం కుక్కర్లో వేసి కొంచెంసేపు నానబెట్టిన పచ్చెనగపప్పుని కుక్కర్లో వేసి ఉడికించి 4-5 విజిల్స్ రానివ్వాలి ఫ్రెండ్స్. అది బాగా మెత్తగా ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసేయాలి. ఆ పేస్ట్ని ఇందులో కలుపుతున్నాను నేను. దోసకాయలు, వంకాయలు, టమాటాలు ఉడికించాం కదా, ఇప్పుడు మనం అందులో వేసేద్దాం ఆ పేస్ట్ని. మా అమ్మాయి కూడా వంట చేస్తుంది చూడండి. సాంబార్ కలబెడుతుంది చూడండి బాగా. నేను కూడా వంట చేస్తాను అంటూ గోల్ చేస్తుంది, అందుకే కూర్చోబెట్టాను చూడండి. అదిగోండి అక్కడ రైస్ ఉడికిందని చూపిస్తుంది. ఇప్పుడు సాంబార్ కూడా ఉడుకుతుంది. అందులోకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 యాడ్ చేసేద్దాం. అది బాగా పొంగొచ్చేటప్పుడు బాగా అట్లా వేసి దింపేయాలి.